ఇంత ఇన్స్టెంట్గా కాదంటారు, అంతేనా? వాస్తవం ఇది. రైట్. ఎస్, మనం ఒక్కసారి సురేందర్ గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎలా చూస్తారండి? అనేక సమస్యలు ఉన్నాయి. అంటే నాట్ జస్ట్ వాహనాలని చెప్పుకోవాలి, వాహనాలు ఒక్కటే కాదు, ఫ్యాక్టరీలు ప్రధానంగా, వాహనాల కంటే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం వాహనాలకు సంబంధించి మాత్రమే మొదటి నిర్ణయం తీసుకోవడం, అది కూడా ఇంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా తీసుకోవడం ఎలా చూడాలి? మీరేం చెప్తారు? ఢిల్లీ పొల్యూషన్ గురించి అండ్ ఇతర నగరాల గురించి కూడా కోట్ చేసే ప్రయత్నం చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ముందుగా ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులు, అట్లాగే లైవ్లో ఉన్న విశ్లేషణలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఇలా ముఖ్య ఉద్దేశం మీరు చెప్పిన ఇష్యూ ఏంటంటే మెయిన్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, పర్యావరణ సమస్య. ఇది బేసికల్లీ ఇది ఒక ఢిల్లీ ఒకటే కాదు, మన దేశ రాజధాని ఢిల్లీ సమస్య ఒకటే కాదు. ఇవాళ దేశంలో అన్ని మెట్రో సిటీస్, ఏదైతే హైదరాబాద్ కానీ, చెన్నై, బెంగళూరు, ఏదైనా సరే, ప్రతి దేశంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ పర్యావరణ సమస్య అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సో దీన్ని ప్రధానంగా మనం ముందుగా చెప్పాలంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ సమస్య అనేది ఉన్నది. ఎందుకంటే ఢిల్లీలో మెయిన్ పాపులేషన్ పెరుగుతుంది. ఢిల్లీ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదంటే అక్కడ జనాభా పెరుగుదల నంబర్ 1 కారణం. నంబర్ 2 వచ్చేసి వెహికల్స్ ఏదైతే పొల్యూట్ చేస్తున్న ఎయిర్ పొల్యూషన్, ఇదొకటి. నంబర్ 3 ఇండస్ట్రియల్ పొల్యూషన్. నంబర్ 4 మనం ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పుకుంటున్నాం, గొప్పగా వాళ్ళ అడవులన్నీ నరికేసుకుంటా, మొత్తం గ్రీనరీ మొత్తం ఇది చేసుకుంటా, మొత్తం కాంక్రీట్ అనేది డెవలప్ చేసుకుంటా, బిల్డింగ్లు కట్టుకుంటా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటా మనం వీళ్ళ గొప్పలు చెప్తున్నాం. కానీ ఇదంతా ఒక పర్యావరణం అనేది కొంచెం చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓడివెన్ అని ఒక తీసుకొచ్చింది. అంటే ఒక వాహనాల వల్ల మాత్రమే ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతుంది, లేదా చుట్టుపక్కల రాష్ట్రాలలో ఏదో వాళ్ళు పంట పొలాలు వాళ్ళు కాలబెడుతుర్రు, వాళ్ళ వరి కొయ్యాలని చెప్పి దాని వల్లనే పొల్యూషన్ వస్తుందంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. పొల్యూషన్ అంటే ఢిల్లీ పొల్యూషన్కి చాలా సమస్యలు ఉన్నాయి, ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో, ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడివెన్ నంబర్ అని తీసుకొచ్చి సరి సంఖ్య బేసి సంఖ్యలు వీక్లీలో ఈ నంబర్ వెహికల్స్ మాత్రమే రోడ్డు మీదకి రావాలని చెప్పి కొన్ని ప్రయత్నం చేసింది. సో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదో ఈ 15 years డీజిల్ వెహికల్స్ అని, 10 years పెట్రోల్ వెహికల్స్ అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్ అనేది తెచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ పర్యావరణం మీద ఏదైతే నిర్ణయం ఉంటుందో ఇది ఒక ఢిల్లీ సమస్య కాదు, దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీస్, అన్ని అర్బన్ డెవలప్మెంట్ సిటీస్కి సమస్య ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే ఢిల్లీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉన్నది, యూనియన్ టెరిటరీలో. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక ఢిల్లీనే కాకుండా మొత్తం దేశంలో అన్ని సిటీలను, మెట్రో సిటీలను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పాలసీ. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా సరే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రజల కోసం, ప్రజల అవసరాలు ఏంది, ప్రజలు ఏం ఆలోచిస్తారు, వాళ్ళ అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద బలవంతంగా రుద్దడం అనేది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్యావరణ సమస్య ఏంటంటే పెద్ద ఎత్తున పర్యావరణ సమస్య అనేది ఇది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇది ప్రజల సమస్య కూడా. ప్రజలు కూడా ఇలా భాగస్వామ్యం చేయాలి. ఇవాళ మనం రాజ్యాంగంలో ఒక కాన్స్టిట్యూషన్లో మనం ఆర్టికల్ ఉంటుంది, మనం అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51 AG అని ఏం చెప్తుంది అంటే మనం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఉంటుంది. సో ఇక్కడ నేననేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం బాధ్యత ఒకటే కాదు, ఇవాళ ఈ వాహనాలను ఇట్లా కంట్రోల్ చేయడం, పెట్రోల్ డీజిల్ లిమిట్ చేయడం, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ప్రభుత్వాలు మాత్రం నిర్ణయం తీసుకోవడం, ఇది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజాభిప్రాయ పీపుల్ మ్యాండేట్ అనేది సేకరించాలి. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత వాళ్ళు ప్రజల నుంచి వచ్చే సూచనలు ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, మరి వాళ్ళ ఢిల్లీ పరిస్థితి ఇలా ఉన్నది, రేపు హైదరాబాద్ ఏంది, బెంగళూరు ఏంది, చెన్నై ఏంది, కోల్కతా ఏంది, ఇవాళ దేశం అనేది మన డెవలప్మెంట్ కంట్రీ, డెవలప్మెంట్ కాలే. సో ఏ విధంగా మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, పర్యావరణం మనం ఏ విధంగా మనం కాపాడుతున్నాం, అడవులను ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాం, చెట్లను ఏ విధంగా మేస్తున్నాం, ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున ఒక ఎన్విరాన్మెంటల్ అనేది ఒక డ్రైవ్ అనేది నేషనల్ లెవెల్లో ప్రభుత్వాలు డ్రైవ్ అనేది ఒకటి కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి ప్రజలందరినీ భాగస్వాములు చేసి వాళ్ళని వాలంటీర్ని ఇచ్చేసి వాళ్ళ నుంచి వచ్చే సూచనల బేస్గా ఈ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ ఢిల్లీ ఎక్కువ పొల్యూషన్ ఉన్నది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియల్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, నెక్స్ట్ ఇంతకుముందు వాళ్ళు ఏదో కొన్ని కారణాలు చెప్తారు, హర్యానాలో పంజాబ్లో చుట్టుపక్కల రైతులు కాలబెడతారు వరి కొయ్యాలని చెప్పి కొన్ని రీజన్స్ చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు తప్ప దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తీర్పులు ఇస్తున్నాయి, సుప్రీంకోర్టులో దాన్ని సమర్థిస్తున్నాయి.
కానీ పర్యావరణ పరిరక్షణ అనేది ఎందుకు ప్రజలకు గుర్తు చేయట్లేదు, ప్రజలను ఎందుకు భాగస్వామ్యం చేయట్లేదు? ఒక ప్రభుత్వం బాధ్యత మాది కాదు, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలి. ఓకే, ఇప్పటి వరకు ప్రజలను మనం అవేర్నెస్ చేయము ఈ ఇష్యూలా, ఈ పొల్యూషన్ అనేది, ఈ పర్యావరణం అనేది, అప్పటి వరకు ఈ సమస్య ఒక ఢిల్లీ కాదండి, రేపు హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ఇలానే ఉంటుంది. ఇంకొకటి, మనం ఇలా గొప్పలు చెప్తున్నాం, మనం A1 సిటీ, టైర్ 1 టైర్ 2 సిటీ, మెట్రో సిటీ అని చెప్పి డెవలప్మెంట్ అని గొప్పలు చెప్తున్నాం, కానీ పెద్ద ఎత్తున ధ్వంసం, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకుంటే 111 మొత్తం అది కాంక్రీట్ లెవెల్ అయిపోతుంది. ఢిల్లీలో చూస్తే పరిస్థితి అలా ఉన్నది. బెంగళూరులో చూసినా అక్కడ కూడా ట్రాఫిక్ అదే, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా ఇదే ఉంది. చెన్నై అయినా బెల్కో ఎక్కడైనా. సో ప్రధానంగా ఇవాళ మనకు ఢిల్లీలో కనిపిస్తుంది అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి పొల్యూషన్. సో ప్రభుత్వం అనేది ఇలాంటి కొంచెం తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఏమైనా చేస్తే బాగుంటుంది. సో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చింది, ఏక మాక నాంపే పేడ్ లాగా అని చెప్పి, ఏదో వాళ్ళు ఒక మొక్క నాటాలని చెప్పి వాళ్ళు ఏదో స్లోగన్ ఇచ్చారు. సరే, మంచిదేనే కాదని ఒక్క మొక్క నాటితే ఇంట్లో సరిపోదండి. ప్రభుత్వమే బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకొని, ఇప్పుడు మనం జస్ట్ లైక్ మన తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రతి గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు లేనట్టు ఒక నర్సరీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసారు. ఆ పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఈ విధంగా ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. సో ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణకు ఈ గ్రీన్ రెవల్యూషన్, అలాగే పెట్రోల్ డీజిల్ నుంచి నెక్స్ట్ ఫర్ ఏదో ఇథనాల్ ఇండస్ట్రీ వస్తుంది. ఇథనాల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి కొంచెం పొల్యూషన్ తక్కువ పొల్యూషన్ స్ప్రెడ్ చేసే ఇథనాల్ను తయారు చేయడం, ఆ ఇండస్ట్రీలను చేయడం అని చెప్పి తెలంగాణలో కూడా ఒక 2 ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ అయినాయి, కొన్ని స్ట్రైక్ నడుస్తున్నాయి. సో ఆ విధంగా ప్రభుత్వం అనే చర్యలు ఉంటే కేటగిరీ వైజ్ ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్ తప్పుతుంది, మనకు కంట్రోల్కి వస్తుంది. ఇంకొకటి, ఢిల్లీ మీద పెద్ద ఎత్తున మనకు లోడ్ ఉందండి. ఇవాళ ఢిల్లీ అంటే మనకు దేశ రాజధాని, ఒక హార్ట్ లాంటిది, ఆ ఊపిరితిత్తు లాంటిది మనకి ఇవాళ దేశానికి. అలాంటి ఊపిరితిత్తులకే మనకు శ్వాస ఆడతలేదంటే మరి దేశం పరిస్థితి ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించాలి మనం. సో ఢిల్లీ మీద జనాభా కానీ, వాహనాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, పొల్యూషన్ కానీ పెద్ద ఎత్తున ఉన్నది. సో ఆ లోడ్ తగ్గించాలంటే నా సజెషన్ ఒకటే, గతంలో అంబేద్కర్ ఏదో సూచన చేశారు, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇండియాకి అనేది సెకండ్ క్యాపిటల్ అనేది మ్యాండేటరీ. అది ఆ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ని చేస్తారా, లేకుంటే బెంగళూరు చేస్తారా, చెన్నై చేస్తారా, అది కాకపోతే మన జమ్మూ కాశ్మీర్లో పెడతారా, శ్రీనగర్ చేస్తారా, జమ్మూ చేస్తారా అని ఒక ఆల్టర్నేటివ్ అనేది చేసి ఢిల్లీ కొంచెం లోడ్ తగ్గిస్తే, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఢిల్లీ అనేది కొద్దిగా పొల్యూషన్ అనేది కంట్రోల్కి వస్తుంది నా ఉద్దేశం. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒక సిస్టమ్ అనేది వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు పర్యావరణం అనేది ఒక డ్రైవ్ అనేది పెద్ద ఎత్తున కండక్ట్ చేసి ఒక పాలసీ అనేది చాలా పకడ్బందీ పాలసీ రూపొందించాలి. ఇవాళ మన హైదరాబాద్లో చూసుకుంటే ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం చాలా తక్కువ అండి, అవేర్నెస్ అనేది చాలా తక్కువ. దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా, ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్, పర్యావరణవేత్తలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఒక పిడిగడు మంది ఉన్నారు, 2 అంకెల సంఖ్యలో. సో నేనేమంటున్నా అంటే ప్రజలను అవేర్నెస్ చేయాలి. ఎప్పటి వరకు ప్రజల భాగస్వామ్యం రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వెహికల్ మీరు కంట్రోల్ చేస్తా అంటారు, డీజిల్ పోయా అంటారు, మరి ఎట్లా పోవాలి? వాళ్ళు సైకిల్ తొక్కుంటూ పోవాలి. నువ్వు ఆ సైకిల్ తొక్కుంటూ పోవాలంటే వాళ్ళకు నువ్వు సైకిల్ ట్రాక్లు అందుబాటులో వేయాలి కదా. అలాంటి ఒక రెవల్యూషన్, అలాంటి ఒక రిఫార్మ్స్ తీసుకొస్తే, ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక సైకిల్ ట్రాక్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడ అది? ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరు దొక్కుతారండి పోయి? ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ ఇక్కడ ప్యారడైజ్. సురేందర్ గారు అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ చిన్న ఫన్నీ విషయం చెప్తాను. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సైకిల్ తొక్కడానికి సిటీలోంచి కార్లు వేసుకొని, బైక్లు వేసుకొని అక్కడికి వెళ్ళి తొక్కాల్సిన పరిస్థితి. అదొక ప్యాషన్ అయిపోయి, అంటే ఒక ప్యాషన్ కోసం దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు తప్ప, ఆ సైకిల్ ట్రాక్ మీరు ఎక్కడ ఏర్పాటు చేయాలి? సిటీ లోకల్లో ఉన్న ఈ రోడ్లను మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటా మీరు సైకిల్ ట్రాక్లు ఎస్టాబ్లిష్ చేస్తే వాహనాలు యూజ్ చేసే వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని, వాళ్ళ సంఖ్యను తగ్గించుకొని సైకిల్ మీద పోయే అవకాశం ఉంటుంది. అంతే మీరు అప్రిషియేట్ చేస్తాము, అక్కడ ట్రాక్ వేసినందుకు అప్రిషియేట్ చేస్తాం, కానీ ఎట్ ద సేమ్ టైం సిటీలో కూడా ఇటువంటి ట్రాక్స్ ఉంటే బాగుంటుంది. ఆలోచన మంచిదే, నేను కాదని అంటలేను. ఆలోచన అనేది సిటీ లోపల ప్రతి రూట్లో, మెయిన్ రూట్లో ఆఫీసు ఎక్కువైతే రద్దీ ఉన్నదో అలాంటి రూట్లలో దాన్ని రోడ్లను వైడనింగ్ చేసి ఇచ్చేస్తే బాగుంటది. అలాంటి రిఫార్మ్స్ అనేది వస్తుంది, పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది తప్ప. అండ్ వాటితో పాటు బస్ ట్రాక్స్ కూడా ఉండాలి. కొన్ని నగరాల్లో ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారు ప్రయోగాత్మకంగా. బస్ ట్రాక్స్ కూడా సపరేట్ గా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. అప్పుడు చాలా మంది వాళ్ళ వ్యక్తిగత వాహనాల్లో వెళ్లకుండా ఈ బస్సుల్లో వెళ్ళడానికి, మెట్రోలో వెళ్ళడానికి, మెట్రో వల్ల చాలా పనికొస్తుంది. ఇప్పుడు బస్ ట్రాక్స్ కూడా సపరేట్ గా ఉంటే మరింత ఈజీ అవుతుంది ట్రాన్స్పోర్ట్. ప్రజలు కూడా ఆ వైపుగా ఆలోచిస్తారు. సో ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి.
నేను చెప్పేది అదే అండి. నా ఉద్దేశం ఏంటంటే అలాంటి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రజలను చైతన్యం చేస్తేనే ఈ పొల్యూషన్ అనేది ఇవాళ ఢిల్లీ కానీ రేపు హైదరాబాద్ కానీ ఈ సొల్యూషన్ ఇదైతే తప్ప ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఓడిఓ నంబర్ తీసుకొచ్చి వీళ్ళు ఇంకొక గవర్నమెంట్ వచ్చి ఇదేంది మేము 15 ఇయర్స్ 10 ఇయర్స్ ఇట్లా స్లాబ్ పెట్టుకుంటా ఇట్లా పోతే అనేది ఇది సక్సెస్ కాదండి ఇది. అవును, ఈ ఆడ్ ఈవెన్ విధానంలో కూడా చాలా మంది ధనవంతులు అంటే అక్కడ 2 కార్లు కొన్నారంట, నెంబర్ ప్లేట్లు 2 కూడా. వాళ్ళకేం పోయింది? మధ్యతరగతి వాడు కదా బలైపోయేది అల్టిమేట్ గా. వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కొంటారండి. ఓడివన్ అంటే వాడు ప్రతిరోజు రోడ్డు మీద తిరగాలి వెహికల్ మీద. ఓడి నంబర్ ఉంటాడు, ఈవెన్ నెంబర్ కొంటాడు. పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ రైట్. ఒక్కసారి మనం శ్రీహరి గారితో ఢిల్లీ ఒక్కటే కాదు నా ఉద్దేశం. వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు, బీజేపీ